హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ ఐడియల్ క్రాఫ్ట్స్ అండ్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ పఫ్స్. ఇవి ఎటువంటి ఓవెన్ లేకుండా, ఎటువంటి మసాలా లేకుండా క్రంచీగా కరకరలాడే ఎగ్ పఫ్స్ ఎలా చేసేద్దామో చూసేద్దాం. ఒక బౌల్లో 1/2 కిలో మైదా పిండి వేసుకొని చిటికెడంత సోడా ఉప్పు, అదేవిధంగా టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఆ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అదేవిధంగా కొద్దిగా ఆయిల్ని వేసుకొని కలుపుకుంటే మెత్తగా పిండి బాగా మెత్తగా అవుతుంది. ఈ విధంగా ముందుగానే వాటర్లో బాయిల్ చేసుకొని ఎగ్స్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా ముద్దగా చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అలా కలిపేసి పెట్టుకోవాలి. బాగా మృదువుగా వచ్చేంత వరకు బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టేసి 5 మినిట్స్ అలా 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆయిల్ కొద్దిగా తీసుకొని మైదా పిండితో ఇలా కలిపి పెట్టుకోవాలి. ఎందుకు యూజ్ అవుతుందో నెక్స్ట్ చూపిస్తాను. ఇలా కడాయిని పెట్టుకొని ఒక 2 టీ స్పూన్స్ 3 టీ స్పూన్స్ మనకు కావాల్సినంత వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులన్నీ వేసుకొని తగినన్ని ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను స్కిప్ చేశాను, దాని బదులు కారం యూజ్ చేస్తాను. ఈ విధంగా అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టాలి. తగినంత కారం, అదేవిధంగా తగినంత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా తీసుకొని హాఫ్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కుక్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ముద్దలు చేసుకున్న తర్వాత చపాతీని రుద్దుకున్నట్లు చేసుకోవాలి. ఇలా చపాతీలుగా చేసుకున్న దాన్ని పైన వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్ని ఆ చపాతీకి దానికి అప్లై చేసుకుంటూ మొత్తానికి ఆ విధంగా అప్లై చేసుకున్నాక ఇంకొక దాన్ని దానిపైన వేసి ఇలా సెట్ చేసుకోవాలి. మరలా దానిపైన కూడా ఈ ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఒక 4 లేయర్స్గా వేసుకోవాలి. అలా వేసుకొని సైడ్స్ ఉండేవి ఎడ్జెస్ అంటే అలా చక్కగా ఉండేటట్టు కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేనైతే 4 పీసెస్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఒక్కసారి అలా చపాతీ కర్రతో అలా అనుకొని ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్కి దాంట్లో అప్లై చేసుకొని
ఆ ఎగ్ని అలా పెట్టుకొని వన్ లేయర్గా పైన వేసేసుకోవాలి. ఆ విధంగా వన్ లేయర్గా తీసుకుంటే మనకు పొరలుగా కుక్ అయిన తర్వాత పొరలుగా సూపర్గా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా చేసేసేయండి. ఈ విధంగా రెండో దాన్ని కూడా చేసి చూపిస్తాను, చూసేయండి. ఈ విధంగా పొరలుగా వేసుకుంటే మన కుక్ అయిన తర్వాత కూడా చాలా బాగా పొరలుగా వచ్చినట్లుగా కుక్ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉందండి. నేను తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తరువాత మనం చేసి పెట్టుకున్న పఫ్ని ఆ విధంగా నేనైతే 2 వదిలి వేసుకుంటున్నాను. ఈ విధంగా లైట్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉంటే బాగా లోపల వరకు కుక్ అయిపోతుంది. చాలా బాగుంటాయి. చాలా ఈజీ ప్రాసెస్. ఖచ్చితంగా అందరం చేసేద్దాం. మనం బేకరీ స్టైల్లో మనకి రాకపోయినా చాలా టేస్టీగా ఉంటాయి. మనమే చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది కదా. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకుంటే మన ఎగ్ పఫ్స్ రెడీ. ఈ విధంగా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.